ఫైనల్గా వచ్చేసినాం అనమాట హజ్మలాకి. బ్రో ఇదే కదా, ఇంకేం లోపలికి పోతే అక్కడ ఇంకేం చుట్టూ అరేబియన్ సీ ఉంటుంది. లోపలికి పోదాం. హలో బడీస్, ఫైనల్గా మేమైతే ప్లేస్కి వచ్చేసినాము. అజ్మల తిరువనంతపురం డిస్టిక్, కేరళ స్టేట్లో ఉంటుంది అనమాట. ఇక్కడ 58 feet 18 meters మన శివయ్య స్టాచ్యూ అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. లోపలికి వెళ్తానమాట. ఇది మొత్తం టెంపుల్. మేము వెళ్ళేసరికి అక్కడ టెంపుల్ ఆ పాటికి ఓపెన్ చేయలేదు. అక్కడ మనకి పూజలు చేస్తారనమాట. సో ఫైనల్గా నేనైతే ఇక్కడ లోపలికి వెళ్ళిపోతున్నాను శివయ్య స్టాచ్యూ దగ్గరికి. చుట్టూ బ్యాక్ సైడ్ అంతా అరేబియన్ సీ, మధ్యలో శివయ్య స్టాచ్యూ ఉంటుంది. చాలా బాగుంటుంది. మేమైతే కొంత దూరం ఇంకా నడుచుకొని వచ్చేపాటికి చూస్తున్నారు కదా, ఆవేశం ఎక్కువ ఉందన్నమాట. ఫైనల్గా ఆ స్టాచ్యూని చూసి ఆ వాతావరణంలో చల్లగాలి పీల్చుకుంటూ శివయ్యని చూస్తుంటే అసలు మాటల్లో చెప్పలేనంత ఆనందం అన్నమాట. ఒక్కసారి వెళ్ళి చూడండి. ఎవరైనా వెళ్ళి ఆల్రెడీ వచ్చింటే ఇక్కడ కామెంట్ చేయండి. 2025లో వెళ్ళే వాళ్ళు ఉంటే కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేసేదాన్ని బట్టి నాకు ఫర్ మోర్ వీడియోస్ నాకు చేయాలని ఇంట్రెస్ట్ వస్తే నేను ఇంకా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్దాం అనుకుంటున్నాను. మీరు లైక్ చేసేదాన్ని బట్టి, మీరు కామెంట్ చేసేదాన్ని బట్టి నేను ఫర్ మోర్ శివయ్య టెంపుల్స్ కూడా చూపిస్తాను. నెక్స్ట్ నేను వెళ్ళే టెంపుల్ దగ్గరలోనే ఒక టెంపుల్ ఉందన్నమాట. ఇక్కడైతే శివయ్య స్టాచ్యూ చూస్తున్నారు కదా, అక్కడైతే శివలింగం చాలా ఎత్తున ఉంటుంది. ఆ ఎత్తు నేను మొత్తం ఆ వీడియోలో చెప్తానమాట. హనుమాన్ ఆంజనేయ స్వామి పట్టుకొని మామూలుగా పర్వతం ఎత్తుకోపోతున్నట్టు ఆ శివలింగం దగ్గర మొత్తం కనబడుతుంది అన్నమాట. అక్కడ ఆ వీడియోలో చెప్తాను. ఇక్కడైతే మామూలుగా 58 feet 18 meters శివయ్య స్టాచ్యూ ఉంటుంది. చూడ్డానికి అసలు 2 కళ్ళు సరిపోదు అనుకోండి. నేనైతే క్లారిటీగా తీశాను. చూడండి మొత్తం ఇక్కడంతా ఈ దేవుని యొక్క పాదాన్ని చూస్తే అసలు రియల్గా దేవుణ్ణి చూస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది. నా వరల్డ్ వైడ్ టాలెస్ట్ శివయ్య స్టాచ్యూస్లో ఈ యొక్క అజ్మలలో ఉన్న కేరళ స్టేట్లో ఉన్న శివయ్య స్టాచ్యూ కూడా ఒకటనమాట. కేరళ స్టేట్ మొత్తానికి శివయ్య స్టాచ్యూ అతిపెద్ద టాలెస్ట్ స్టాచ్యూ ఏది అంటే కేరళ మొత్తానికి ఇక్కడున్న స్టాచ్యూ అనమాట నేను చూపిస్తున్నది. ఇక్కడ అరేబియన్ సీ చూస్తున్నారు కదా, ఇప్పుడు చాలా అలలు పొంగుతున్నాయి చూస్తున్నారా. నిజంగా చెప్పాలంటే రియల్ టైం ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అనమాట. ఆ గాలి మీరు వెళ్ళి చూస్తే వాతావరణం అసలు మాటలో చెప్పలేనిది అనమాట. ఇక్కడ చూడండి అలలు మొత్తం ఫీల్ అవ్వండి. ఆ మొత్తం చాలా బాగుంటుంది. నేను మాటలో చెప్పేది కదా, మీరే ఒకసారి చూడండి. చూస్తున్నారు కదా, మొత్తం వెదర్ చాలా కూల్గా ఉందన్నమాట. చెప్పాలంటే మాటలు కూడా తడబడుతున్నాయి. ఇక్కడ నేనైతే మ్యాక్సిమం టెంపుల్ మొత్తం కవర్ చేశాను. స్టాచ్యూ దగ్గర ఇంకా అరేబియన్ సీ దగ్గర నుంచి మొత్తం ఈ సరౌండింగ్ మొత్తం అజ్మలలో ఉన్న మొత్తం కవర్ చేశాను. చూడండి శివయ్య స్టాచ్యూతో పాటు ఇప్పుడు నేను అలాగే సముద్రం కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. అరేబియన్ సీ మొత్తం చూడండి. నేను మాట్లాడేదానికన్నా మీరు అది ఓషన్ మొత్తము మనకి శబ్దాలు చాలా ఫీలింగ్గా ఉంటుంది కదా, ఆ శబ్దాలు మొత్తం చూడండి. What's wrong? Something isn't right. I feel I belong in the light. Passion has gone, and love's taken flight. Things just feel heavy tonight. I'm
tasting no tears, not fighting no fear. Still there's a hole in my heart. Not on my own, but I feel it sometimes. Wondering what should I do. విన్నారు కదా అలల శబ్దాలు అంతా. మేమైతే ఇదంతా మార్నింగ్, ఇప్పుడు నేను చూపిస్తున్నదంతా మార్నింగ్ అనమాట. కొంచెం ఒక 9 o'clock పైన అయితే క్రౌడ్ పోను ఇంక్రీజ్ అవుతుంది అన్నారు. అక్కడ మామూలుగా అక్కడ ఉంటారు కదా టెంపుల్స్లో, వాళ్ళని ఒకరిని అడిగాను అనమాట, చెప్పారు. కానీ మనకి చాలా ప్రశాంతంగా అన్ని వీడియోస్ మొత్తం రికార్డ్ చేసుకున్నాం ఇక్కడ. ఇదన్నమాట వీడియో మొత్తం. ఇక్కడ చాలామంది విజిట్ అవుతుంటారు, అంటే ఫారినర్స్ అంతా. వాళ్ళు ఇక్కడ మామూలుగా మనం గోవాలో చూస్తుంటాం కదా, అక్కడ బయట అంతా స్లీపింగ్ సిట్టింగ్ ప్లేసెస్ అంతా వేసి మొత్తం ఆ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కదా, అదే ఎన్విరాన్మెంట్, అదే చల్లదనం ఇక్కడ ఉంటుంది అనమాట. సో అలా అంతా అరేంజ్ చేశారు. మీరు చూసినట్లయితే ఫారినర్స్ కూడా నేను చూపించాను అనమాట. ఇక్కడ వాళ్ళు మామూలుగా సమ్ ఈ ట్రీట్మెంట్ పరంగా ఇటు సైడ్ వస్తారంట. సో అలాగే నియరెస్ట్ టెంపుల్స్ చూస్ చేసుకొని అక్కడ స్టే చేస్తుంటారు. కొన్ని నెలల పాటు స్టే చేసి ఇక్కడ సరౌండింగ్ అంతా కవర్ చేసుకుని వెళ్తుంటారంట వాళ్ళ కంట్రీస్కి. సో మాకు కూడా ఏదో ఎక్కడో బయట వెళ్ళి కంట్రీస్కి వెళ్ళి చూసినట్టు ఫీలింగే వచ్చింది వాళ్ళని చూస్తుంటే. ఇక్కడ చూడండి, నేను చూపించేది మొత్తం అక్కడ వాళ్ళు ఫిషింగ్ అన్నమాట. సముద్రంలో ఫిషింగ్ చేస్తున్నారు వాళ్ళు. అక్కడ లోపల చాలామంది ఉన్నారు. అక్కడి నుంచి వాళ్ళు లాక్కొని వస్తుంటే ఇక్కడ నుంచి వాళ్ళు లాగుతుంటారనమాట. వాళ్ళు పాడే సాంగ్ కూడా మోటివేషన్ సాంగ్ చాలా బాగుంటుంది అనమాట. వినండి, ఆ సాంగ్ కూడా బాగుంటుంది. ఫైనల్గా అయితే లాగేశారు, గడ్డకు లాగేశారు అనమాట చేపలంతా. నేను అక్కడ వీడియో తీస్తుంటే వాళ్ళు అంటే చూస్తున్నాను అనమాట. డిఫరెంట్ అంటే అక్కడ మనకి పెద్ద పెద్ద చేపలు, ఆ చిన్న చిన్న చేపలను కూడా నేను రికార్డ్ చేసుకొని చూపిస్తుంటే అది చూపించాలి కదా. ప్రతి ఒక్కటి అక్కడ ఏం జరుగుతుంది నా కళ్ళతో నేను ఏం చేస్తాను నేను అది చూపించాలి కదా. సో అన్నీ చూపించాను. ఇంకొకటి చూడండి, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. చిన్న చిన్న చేపలు అనమాట. మళ్ళీ నేను మూవ్ ఆన్ అవుతున్నాను, వాళ్ళు లాక్కి వెళ్ళిపోతున్నారు అక్కడికి. ఇంకా చూడండి మొత్తం చిన్న చిన్న చేపలు ఆడుతున్నాయి. సో ఇదన్నమాట టోటల్ వీడియో వచ్చేసింది. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.